ఏందే ఎలకలు పట్టేదానిలో తయారేను? నువ్వు నా హిస్టరీ మొత్తం చెప్పినావు కదా, అది రోజు ఇడ్లీలు పెట్టి చంపుతుంది. ఆయన గిదేందే, పోయిన వారమే పోయినావు, మళ్ళా ఇప్పుడు వచ్చేసినావు. అరే రామచంద్ర, హోమ్సిక్ అంటారే, 4 రోజులు ఇంటికి పంపుతారు. సరేది, ఇదేందే మొత్తం తీసుకొచ్చినావు, మళ్ళా పోవా ఏంది? పోకపోతే నువ్వు ఊకుంటావా? గమ్మత్ మాట్లాడుతావు. 10 రోజుల నుంచి పనిది రాలే, అందుకే ఎవడు విండుతాడా అని తీసుకొచ్చినా. నాయనా, ఆడ తిండికి నోరు సప్పబడ్డది, ఏమన్నా తీసుకురాయే. బిడ్డా నువ్వు పడుకో, పొద్దున కల్లా తీసుకొస్తా, నీకేం కావాలి నాది. నన్ను ఎందుకట్లా సతాయిస్తున్నావు? వచ్చిరాగానే పడుకోని. సరేది, గౌరవం బాగానే కారుతుంది అయ్యా బిడ్డకి. అరే అమ్మా, ఫ్యాన్ ఎందుకు ఆపినవే? నడినెత్తి మీద సూర్యుడు వచ్చిండు, ఇంకా పందిలా పండుడేందే లే. సరిగ్గా పడుకొని 10 దినాలు అవుతుందే, నన్ను వదిలే. పడుకొని లేవే. దీన్నమ్మ, ఇది నన్ను పడుకోనియదు. ఏం నాయనా, ఏం సంగతి? కొత్తూరు జెండా పోయి చికెన్ తీసుకొచ్చిన బిడ్డ. నువ్వు సూపర్ నాయనా. ఇలా మనమే వంట చేద్దాం బిడ్డ. గట్లనే నాయనా, మనలో మనమాట సాడిష్టదాన్ని ఎట్లా పెళ్లి చేసుకున్నావే? అరే రామా, పుత్తుగల నుండి వసపిటలా వాగుతూనే ఉంటది. నీ కట్అవుట్ కి ఖతర్నాక్ అమ్మ దొరికేందైనా, మిస్ అయిపోయినావు. ఏమైందైనా గట్ల గుబులైతున్నావు? పెద్ద పిల్లని చెప్పాలి కదా నైనా. ఇందాకటి నుండి గదే వాగుతున్నా, పిచ్చి మొగమా, నీకే అర్థమైతలేదు. ఏందే ఏమో చెప్తున్నావు? నీ అయ్య ముఖానికి నేనే ఎక్కువ. వంట చేసి పిలుస్తా, పక్కా కోరి. ఇవాళ మా ఇప్పలో వండుతాం, నువ్వు తినాలి. మీ ఇప్పోలు చేస్తే తెల్లారినట్టే. చూపిస్తాం, ఇవాళ మా ఇప్పోలంటే ఏందో చూపిస్తాం. మా సూరమ్మోలే లేకపోతే మీ గుడెనకాల గుడిసేసుకొని బతకాలే. అమ్మా, మీది సూర్యవంశం ఫ్యామిలీని, మమ్మల్ని బతకని మా కూర మేము వండుకొని తింటాం. జర రెస్ట్ తీసుకోపో. శభాష్ బేటా, మస్తు చెప్పిన. సరే సరే, గడిబిడి చేయకుండా తొందరగా చేసి రండి. ఇంకెంతసేపు నాయనా? ముందు నువ్వు కళ్ళు మూసుకో. లే. ఇంకెంతసేపు నాయనా? అయిపోయింది బిడ్డ, కొద్దిసేపు ఉప్పు పట్టే. మస్తు వాసన వస్తుంది. బా, నోరు ఊరిపోతుంది. చూపిద్దాం, ఇలా ఇప్పుల టేస్ట్ ఏందనే చూపిద్దాం మీ అమ్మకి. గట్లనే నాయనా. పట్టు బిడ్డ. సూపర్ ఉంది నాయనా. స్మోక్ చేసినావా? అది ఉంటది. బిడ్డ ఎట్లుందమ్మా? మంచిగానే ఉంది నాయనా. చెప్పలే ఎగ్జామ్ ఉంటుందని. ఇంటర్ పోతే ఇద్దరు కలిసి కాశీపేట స్టేషన్లా
కాకా హోటల్ పెట్టుకోర్రి. గట్లానే పెడతాం. అంటే ఇంటర్ పోతాదే నీ అవ్వ దిమా ఖరాబ్ చేయా. గమ్ముంది దీన్ని నువ్వు పెట్టినాయినా. మస్తు ఉండినాయినా. గట్ల గావరం చేస్తే గది పట్నం పోను కూడా పోదు, గీండే ఉంటది. ఏ ఊకోవే, ఉన్న 2 రోజులైనా ప్రశాంతంగా తిని. అవునా వస్తలేవా? ఇంట్లో బట్టలు చానున్నాయే. హలో 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 అమ్మా, దీన్ని దొరికితే బట్టలు ఉతికిస్తుంది. అమ్మా నేను బయటికి పోతున్నానే. ఏడికి పోయేది? బట్టలు చాలు ఉన్నాయి, పిండాలన్నాడు. అమ్మా నేను పిండానమ్మా. నేను పిండుతా, నువ్వు కుది. ఆయన పిండుడు రాకుంటే రేపు పెళ్ళైనాక ఎట్లనే? చల్ చల్ నాడు. హేయ్ సక్కక్ జాడి. అదేందమ్మా బ్యాగ్ చెక్ చేస్తున్నావు? ఏందమ్మా చెక్ చేస్తున్నావు అంటే మాట్లాడవు? అమ్మా నిన్నే. అరే చెక్ చేస్తే ఏందే? నా మీద అనుమానమా? ఇవాళ రేపు పిల్లలంతా పాన్ పరాకాలు వేసే పోరగాలతో తిరుగుతురంట. నువ్వు గిట్లా గట్లాంటి కథలు పడుతున్నావేమో అని చూస్తున్నా. చీ, పాన్ పరాక యాక్. మొన్న వార్తల్లో చూసిన ఇంటర్ పోరి ఆటోంతో పోయిందంట. అయినా ఒకేళ్ళు చూపించి నచ్చిన వేలు పట్టుకోమనే రకం నువ్వు. నీ దగ్గర అట్లా చేస్తానా? ఇప్పుడు గట్లానే ఉంటద్ది. అమ్మా మజాకులాడుతున్నావా? నిజంగా ఏ పోరానికైనా నచ్చితే ఆడగిట్లాంటి కథలేమన్నా వన్నావు అనుకో, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఈడ తలదించితే మళ్ళా హాస్టల్ తలెత్తాలే. బాయమ్మో ఇంత వైలెన్సా? ఎవరో లవ్ చేస్తా అంటేనే ఇట్లా అంటున్నావు. నిజంగానే అయితే పేగులు తీస్తావేమో.